పేరు నోమేశ్వర్. అందరికీ కృపావందనాలు. నేను జేసీఎన్ఎంకు రావడం ద్వారా తాగుడు నుంచి విడుదల పొందాను. అయితే నేను 9th క్లాస్ నుంచి తాగేవాడిని. దగ్గర 8 years నుంచి నేను తాగుతున్నాను. నాది ఖమ్మం డిస్టిక్ ఎల్లందు. అక్కడి నుంచి నేను దేవుని ప్రార్థించడం ద్వారా నాకు దేవుడు మళ్ళీ నన్ను ఈ సంఘానికి పట్టుకొచ్చాడు. నేను ఫస్ట్ టైం శ్యామ్ కిషోర్ అన్న మెసేజ్ వినగానే నేను అట్రాక్ట్ అయ్యాను. ఇక్కడ దేవుడు నిజంగా ఉన్నాడని నేను అప్పుడు నమ్మాను. అప్పటి నుంచి చర్చికి వస్తున్నాను. చర్చికి వచ్చిన 2nd monthలోనే నేను తాగడం మానేశాను. ఎందుకంటే నాకు అన్న మెసేజ్ విన్న తర్వాతగా ఇక్కడ సాక్రమెంట్స్ తీసుకున్న తర్వాతకి నాకు తాగుడు మీద అసహ్యం వేసింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జేసీఎన్ఎం, థ్యాంక్ యూ శ్యామ్ కిషోర్ బ్రదర్. నా పేరు ఎలమందండి. మాది దొండపాడు అండి, గుంటూరు జిల్లా. 6 సంవత్సరాలు గుండె జబ్బు వచ్చి ఏసీలు పెట్టాలి. 2 సార్లు ఏసీలు పెట్టారు. 3వసారికి ఇక్కడ ప్రార్థన కొత్త నెలకి అనుకున్నాను. ఇక పల్లి రిపోర్ట్ తీసుకొని చూపించేకి అవసరం లేదు, తగ్గిపోయింది అన్నారు. దేవుడికి వందనాలు. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. So when your own house has financial problems, when your own body is sick, how can you deliver others? How can you think of helping others? Hallelujah. How? అందుకే ఈ గొలుసు ప్రార్థన పక్కన చెప్పండి. అందుకే గొలుసు ప్రార్థన. యూనో ముందు అందుకే అంటాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరంటే కొత్త నిబంధనలు ఏమంటాడు? నీవు లోకమునకు. సో వి ఆర్ ద లైట్. అందుకనే ముందు సైతానుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మనకి 2 బాధ్యతలు. ఒకటి మన ఇల్లు వెలిగించాలా, తర్వాత లోకాన్ని ముందు ఏం చేయాలా? ముందు మనం వెలిగిస్తాం, కొవ్వొత్తు వెలిగిస్తాం. అవునా? ముందు నువ్వు ఏం కావాలని చూసుకుంటావు. అవునా? కొవ్వొత్తు ఆ గదిలోకి వెళ్ళి ఈ గదిలోకి వెళ్ళి పని చేసి ఎక్కడ పెడతావు, తర్వాత లాస్ట్లో పైన పెడతావు. అలాగే ముందు ఇల్లు వెలిగి. ఈ సంవత్సరం ఏంటంటే మన ఇల్లు వెలిగించుకొని ఈ సంవత్సరం ఆఖరికల్లా పట్టణాలు వెలిగించే ఏర్పాట్లోకి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈస్ ద బిగినింగ్. సో ముందు ఈ జ్ఞానం మనకు తెలియాలా. ఇఫ్ యూ డోంట్ నో దిస్ విజ్డమ్, అవునా, ఈ జ్ఞానం మనకు తెలియకపోతే నీ దగ్గర 100 కోట్లున్నా, 1000 కోట్లున్నా, 1,00,000 కోట్లున్నా, ఎంత జ్ఞానము కలిగి ఉన్నా సైతానుడు పెద్ద పట్టించుకోడు. ఎప్పుడైతే వాడి రాజ్యానికి నాశనం కలుగుతుందో అప్పుడు వాడు భయపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు భయపడేది దేనికంటే గొలుసు ప్రార్థనకే. గజ 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 వణుకుపోతూ ఉంటాడు. ఏదో 40 రోజులు చేశారు, సగం చంపేశారు నన్ను, అయినా సగం బతికేమని అనుకుంటున్నాడు. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ పర్సిస్టెంట్. ఫెయిత్ ఈజ్ పర్సిస్టెంట్. పడిపోయినోడు అందులోనే ఉండడు. ఎందుకు విశ్వాసులు బాగా పరిస్థితులు అవుతారు? పడిపోయినోడు అందులో ఉండడు, మళ్ళా లెగిస్తాడు. అప్పులో ఉండడు, మళ్ళీ నేను బయటికి రావాలనుకుంటాడు. వ్యాధిలో ఉండడు, నేను బయటికి వచ్చి ఇంకా వ్యాధి రాకుండా ఉండాలనుకుంటాడు. అవునా? లోకాన్ని పూర్తిగా మనం వెలిగి లోకాన్ని వెలిగించాలి. ఒక పొగకి ఇంత శక్తి ఉంటే, యేసుని నమ్మితే వచ్చిన పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలోంచి ఎంత శక్తి వచ్చి తెగులు నాపేయాలా. హల్లెలూయా. అంటే నీ కాలనీలో నీ ఉంటే ఆ కాలనీలో 1-2-3 కిలోమీటర్ల దూరంలో తెగులు రావడానికి వీలు లేదు. ఈ లెక్కన హైదరాబాద్లో తెగులు రావచ్చా? రాకూడదు. ఏంటి హైదరాబాద్లో తెగులు లేదంట? ఎందుకు? ఏంటి ప్రత్యేకత? మనం దేవుడిని నమ్ముకోలేదా? మేము క్రైస్తవులం కాదా? వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది? ఏంటి వింత? సింపుల్. దేవుడు మనకేమిచ్చాడు? దర్శనము. మనకేమిచ్చాడు? జ్ఞానము. యు యాడ్ ఫెయిత్ టు ద విజన్ అండ్ నాలెడ్జ్. నీవు నీ దర్శనానికి, నీ జ్ఞానానికి ఏం కలపాలా? విశ్వాసం. ఫెయిత్. ఫెయిత్ అంటే ఫెయిత్ని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రార్థన. ఆ దర్శనానికి కోసం ప్రార్థన చేస్తావు. ఆ దర్శనానికి విత్తుతావా లేదా? యూ విల్ సో ఇన్ టు ద విజన్, యూ విల్ ప్రే ఇన్ టు ద విజన్. అవునా? ఆ దర్శనం నెరవేరడం కొరకు ప్రసవ వేదన పడతావు నువ్వు. దేవుడు నెరవేరుస్తాడా? నెరవేరుస్తాడు. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? చెప్తారు అనమాట, మేము ఇలా దర్శనం కలిగి వెళ్ళి పాస్టర్ అని. సరే, ఆ పాస్టర్ ఏమంటే పట్టుకుపోతారు. పాస్టర్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఇస్తాడా? ఎవడా? దేవుడు ఇస్తాడు. అప్పుడు అక్కడ సంఘం వెలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు ఇంకో ఊర్లో సంఘం, ఇంకో ఊర్లో సంఘం, ఇంకో ఊర్లో సంఘం, అలా ఎలిగి దేవుడు అంటాడు పైనుంచి చూసి,
చాలే వ్యాధులు ఏమొచ్చేసింది, ఇక మిగిలిన శత్రువులు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడు భూమి మీదకి? 2 శత్రువులు పోతేనే శత్రువులు అన్నీ. ఎంతమంది శత్రువులు? వ్యాధి, లేమి, ఇంకా ఇంకా గొడవలు, అవునా, దురలవాట్లు, భయాలు, ఫియర్, ఎనీ అదర్. ఆఖరి శత్రువు ఏంటండి? మరణము. హల్లెలూయా. దాన్ని కూడా జయించేస్తుందంట సంఘము. హల్లెలూయా. అంటే మరణ భయం కూడా సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, కాబట్టి ఈరోజే సేవ చేద్దాం. ఎంతకాలం బతుకుతామో తెలీదు, అవునా, కాబట్టి ఇప్పుడే ఒక ఆత్మను రక్షించేద్దాం. కరెక్టే, నువ్వు రక్షించు, జ్ఞానం గలవాడు ఆత్మకి పరలోకంకి వెళ్తావు. కానీ ఈ భూమి మీద పరలోక రాజ్యం రుచి చూసి రక్షిస్తే బాగుంటుంది, రుచి చూడకుండా రక్షిస్తే బాగుంటుందా? ఎస్ ఎస్. ఈ లాంగ్వేజ్ మారిపోయిందా లేదా ఎవరికైనా? రైట్. ఒకవేళ మరణం వస్తుందా, ఎదిరించుదాన్ని. ప్రభువా ఈ భయాన్ని తీసేయి, మరణ భయంలో ఉండకూడదు నేను. నో, టేక్ ఇట్ అవుట్, ఫైట్ చేయాలి. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ కెనాట్ రెసిస్ట్ వాట్ యూ టాలరేట్. యూ కెనాట్ రెసిస్ట్ వాట్ యూ టాలరేట్. నీవు దేన్ని సహిస్తావో దాన్ని నీవు ఎదిరించలేవు. నీవు దేని, అందరూ రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. నీవు దేనిని సహిస్తావో దానిని నీవు ఎదిరించలేవు. యూ కెనాట్ రెసిస్ట్ వాట్ యూ టాలరేట్. సంఘము చాలాసార్లు మనం సహిస్తూ ఉంటాము. సహించువారు ధన్యులు, దేవుని రాజ్యము. దుఃఖపడేవారు ధన్యులు. కరెక్టే. ఇప్పుడు వ్యాధి గలవారు ధన్యులు, నీవు త్వరగా పరలోకం వెళదు, త్వరగా చచ్చిపోతావు. క్యాన్సర్ గలవాళ్ళు మరీ ధన్యులు, వారు వెంటనే దేవుని రాజ్యాన్ని పోదురు. అందరికంటే ధన్యులు యాక్సిడెంట్ గలవారు, ఆత్మహత్య చేసుకునేవారు. పరలోక రాజ్యంలో ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా? అసలు తలంపే రాదు. హల్లెలూయా. అవునా? వాళ్ళు ఇంకా ధన్యులు, అవునా కదా, వెంటనే వెళ్ళిపోతారు పరలోకానికి. నో, బట్ దట్ ఈస్ నాట్ హెవెన్. దాన్ని జయించాలి, దాన్ని కూడా జయించాలి, అవునా కదా, అనుకోవాలన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకుంటే, అంటే బేసిక్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం సంఘంలో. కానీ దేవుడు శత్రువులు అందరూ పాదం కిందకు వస్తే, ప్రపంచమంతా సంఘం ఎలా వెలుగుతుంటే, దేవుడు పైనుంచి చూసి, అమ్మయ్య నా వధువు రెడీ అయిపోయింది. ఇప్పుడు తండ్రి అంటాడు, బాబు యేసయ్య నా కుమారుడా, నా ప్రియ కుమారుడా, ఇదిగో నీ దర్శనం నెరవేరిపోయింది, ఇప్పుడు వెళ్ళి నీ వధువుని తెచ్చేసుకో. హల్లెలూయా. అప్పుడు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కడికి ఎత్తపడతావు? పరలోక రాజ్యము యొక్క అనుభూతిని రుచి చూసి వెళ్తావు, రుచి చూడకుండా వెళ్తావా? శత్రువులన్నీ పాదపీఠంకి వస్తే ఈ భూలోకం ఎలా మారుతుంది? పరలోకముగా మారుతుంది. హల్లెలూయా. అవునా? మరి సంఘము లోకానికి వెలుగు కాకుండా, దేవుడు ఏమన్నాడు, నీవు లోకమునకు వెలుగు అయ్యి ఉన్నావు. మరి లోకానికి వెలుగు కాకుండా ఉన్నట్లయితే సంఘం చీకట్లో ఉంది కదా. మరి వెలుగు చీకటిని పెళ్లి చేసుకుంటుందా? నో. లైట్ కెనాట్ మ్యారీ డార్క్నెస్. వెలుగు చీకటిని వెలిగించి పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే వెలిగించకుండా చేసుకుంటుందా? సపోజ్ ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకుందాం, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి కోటీశ్వరుడు, అమ్మాయి నిరుపేద స్త్రీ. అవునా? ఇద్దరు అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మాయికి చీరకి డబ్బులు లేవు. అవునా? నగలకి డబ్బులు లేవు. ధనవంతుడు ఒక్కడో ఏం చేస్తాడు? ధనవంతుని కుమారుడు ఒక్కడో గుర్రం మీద మంచి స్టార్ హోటల్లో, అవునా, వచ్చి పెళ్లి కూతురు, నేను ఉన్న బట్టలు రా, నీవు ఉన్న బట్టలు కట్టుకొని రా అంటాడా? ఏం చేస్తాడు? తన వధువుని ప్రేమించాడు కాబట్టి, యేసుప్రభు వారు సంఘం కొరకు ప్రేమించి ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయన తన గొర్రెలను ప్రేమించి ప్రాణం సహితం ఇచ్చేశాడు. డబ్బు ఎవడా? ధనవంతుడు ఏం చేస్తాడు? ఆ ప్రియురాలని ప్రాణమంతా ప్రేమించాడు. ఏం చేస్తాడు? తీసుకో, ₹1,00,00,000. హల్లెలూయా. మంచి చీర కట్టుకు తిరిగిందనమాట. 1 కోటి చీర ఉందంటే అక్కడ 1 కోటి చీర లేదు, మహా అంటే 1,25,000 ఉంది. అప్పుడు ఫోన్ చేసింది ధనవంతుడికి, అవునా, బాబు నా ప్రియుడా, ఇదిగో నువ్వు ₹1,00,00,000 ఇచ్చావు కానీ చీర అక్కడ ₹1,00,00,000 లేదు, 1,25,000 ఉంది, అంతకంటే ఎక్కువ లేదంట, ఇంకా కావస్తే 5 లక్షలు చేస్తారంట. అంటే సరే 5 లక్షలు కాస్త కనీసం దరిద్రులు 10 లక్షలన్నా చేయమని అంటాడు. అప్పుడే చెప్తుంది అనమాట, 10 లక్షలు చేయం. 10 లక్షలు ఏం పెట్టినమ్మా? సరే డైమండ్లు పెట్టాడు, అక్కడ చిన్న డైమండ్లు పెడతాడు, ఇంకా పెడితే మహా 10 లక్షలు అయినా అది కట్టుకొని వస్తుంది. అలాగా ఆ వధువుని అలంకరిస్తాడు. హల్లెలూయా. సో గాడ్ ఎంపవర్స్ దట్ బ్రైడ్. మరి మనము వ్యాధిలో, లేమిలో, అప్పుల్లో, కష్టాల్లో ఉండి, భూమి ఆకాశము నాది, శక్తి నాది, నీవు దరిద్రం అప్పుల్లో కష్టాల్లో సావు, వధువుని నేను పరలోకం తీసుకుపోతా, నీ కొరకు నేను వస్తా అంటాడా? అలా వచ్చాయి, ఆ కట్టుబాట్లతో వచ్చాయి. ఏం చీరలు లేవండి, అన్నీ మ్యాసిపోయి పాత వచ్చాయి దాంతో వచ్చాయి అంటాడా? ఏం కాదు, పెళ్లి చేసుకున్నాక మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు కట్టుకుంది కానీ అంటాడా?
ముందే అలంకరిస్తాడు. వివాహం తర్వాత అలంకరిస్తాడా? వివాహానికి ముందే. అవునా? అంటే పెళ్ళికొడుకు వేసుకున్న 5 లక్షలు అయితే పెళ్ళికూతురు 10 లక్షలు వేసుకుంటే భలే కొందాం నా పెళ్ళికూతురు అనుకుంటాడు. హల్లెలూయా. దట్ రివీల్స్ హిజ్ లవ్. దట్ రివీల్స్ హిజ్ లవ్. దట్ రివీల్స్ హిజ్ లవ్. అదే రీతిగా దేవుడు సంఘాన్ని అలంకరిస్తాడా, అలంకరించడా? ఎస్. అలంకరించిన తర్వాత రెండో రాకడ కోసం చూడాలా? అలంకరించక ముందే దేవుని రాకడ ఆలస్యం అయితే రేపు మనం కలుద్దాం. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? నీ గురించి ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. శత్రువులందరూ ఎక్కడి కింద రావాలంట? పాదాల కింద రావాలి. అప్పుడు దాకా దేవుడు రాడు. అలంకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అవునా? అంటే జ్ఞానము మన ఆశను పెంచుతుందా లేదా? సో గాడ్ విల్ డిస్కనెక్ట్ యూ ఫ్రమ్ ద వరల్డ్ సిస్టమ్ అండ్ కనెక్ట్ యూ టు హెవెన్ so that you can remain green irrespective of the turbulences of this world. Hallelujah. ఈ వాక్యాన్ని ఏం చేయాలంట? దీన్ని మనము నీ జీవితంలో సజీవ సాక్షులుగా మార్చుకోవాలంట. హల్లెలూయా. అవునా? ఈ వాక్యములో ఉందంతా జరిగిపోయింది, కానీ ఇది దేవుడు ఇప్పుడు నిన్న నేడు నిరంతరము దీన్ని ఇప్పుడు జరిగించడానికి సిద్ధముగా నీ జీవితంలో ఉన్నాడు. ఇలాంటి అద్భుతాలు 100,000 1000 నీ జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను చేయ కార్యములు నీవు చేస్తావు. అంటే ఇటువంటి ఆశ నీలో కల్పించాలి. హల్లెలూయా. అవునా? ఈ డిజైర్, ఈ ఆశ ఎలా వస్తుంది? జ్ఞానము ద్వారా. సో యూ కెన్ ఆస్క్. ఇందులో ఏ అద్భుతమైనా సరే దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ సూర్యచంద్రులను ఆపేశాడంట. సూర్యుడా కొంచెం బ్రేక్ తీసుకో, సాయంకాలం దాకా బ్రేక్ తీసుకున్నాడు చంద్రుడు. ఈ రాత్రి వద్దులే, ఈ రాత్రి అంతా అక్కడే ఉండు, వెనక్కి వెళ్ళిపోకన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఈ అద్భుతము మరి సూర్యుడిని చంద్రుడిని ఆపా. చంద్రుడా నువ్వు కూడా కాసేపు బ్రేక్ తీసుకో, ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చో, ఎక్కడ కదలకన్నాడు. కదిలిన ఉన్నాడా లేదా? రాకడ వరకు ఆగిపోతా ఆగిపోవా? ఎవడైనా ఈ కొండను చూసి వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడదా? ఎవడైనా ఈ కంబళి చెట్టును చూసి వేరుతో బయటికి రమ్మంటే వస్తుందా లేదా? ఎస్. అలాగే వ్యాధులు లేమిని కూడా మనం తీసివేసుకోవచ్చు. హల్లెలూయా. ద సిస్టమ్, ఇట్ ఇస్ గాడ్ ఇస్ స్టిల్ అలైవ్. హి ఇస్ దేర్. హి ఇస్ దేర్. హి ఇస్ దేర్. హి క్యాన్ డూ దిస్ థింగ్స్. హి క్యాన్ డూ మిరకల్. ఇదంతా అద్భుతము అనేది పక్కన పెట్టేస్తే ఏమి చేయలేవు సహోదరుడా, సహోదర. ఈ వాక్యము సజీవ వాక్యం అని చెప్పాలంటే, అవునా, నీవు అద్భుత రీతిగా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ద మిరకల్స్. అద్భుత రీతిగా నేను పాస్ అవ్వాలా, అద్భుత రీతిగా నా ఉద్యోగం రావాలా, అడగలదు. అద్భుత రీతిగా నేను వ్యాపారవేత్త అవ్వాలా, అద్భుత రీతిగా నేను ఇండస్ట్రీస్ట్ అవ్వాలా. హల్లెలూయా. అద్భుత రీతిగా నేను బ్లెస్ అవ్వాలి. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ మిరాకులస్లీ. ఇలా లేకపోతే కష్టం. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద మిరాకులస్, దేవుడు చేయగలడా లేడా? హీ క్యాన్ స్టిల్ డూ. మరి ఇక్కడ చూస్తే అహరోను యొక్క కర్ర ఏమైందంట? చిగిరించి పువ్వులు పూసి బాదం పండ్లు. సాధారణంగా ఒక చెట్టు చిగిర్చడానికి, పువ్వులు పూయడానికి, బాదం పడడానికి కనీసం సీజన్ రావాలా, 1 సంవత్సరమైనా పట్టిద్ది. అవునా? ఆ కర్రను మళ్ళీ నాటి వేర్లేసి నీటిలో కొంచెం నానైతే ఏర్లు వస్తాయి. అప్పుడు 1 సంవత్సరం పట్టిద్ది. అలాంటిది 365 రోజులు ఉండాల్సింది పోయి 1 రోజులోనే చేసేసాడు. హల్లెలూయా. ఒకసారి సాధారణంగా చెట్టు పువ్వులు కాయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. కొంచెం ఎదుగుతుంది, ఎదిగి 2-3 ఏళ్ళు అయ్యాక పెద్ద చెట్టు, అప్పుడు కాపు కాయడం మొదలవుతుంది. అవునా? కానీ అలా కాదు. దేవుడు తను ఏర్పరచువాని కోసము, అవునా, ఈ సంవత్సరమే ఏదో ఒక రోజుని అద్భుతం చేయడం మొదలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. పేతుర్ని ఎందులో పెడతారు? చెరసాలలో పెడతారు. చెరసాలలో పెడితే సంఘం ఎడతగా ప్రార్థిస్తుందంట. ప్రభువా ఆ చెరసాలను పగలగొట్టిన ఆయన బయటికి తీసుకురా నీ దాసుడిని, నాయన అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు పగలగొట్టేసాడు, బయటకు వచ్చి డోర్ కొడుతున్నారు. పేతురు వచ్చాడు అంటే ఉరుకా, పేతురు ఎందుకు వస్తాడో, చెరసాలలో ఉంటాడు కదా. అప్పుడు దాకా ప్రార్థన చేశారు 1 వారం రోజులు బట్టి. అవునా? సరే, ఒక చిన్నది వచ్చి డోర్ తీస్తుంది. చూస్తే పేతురు వచ్చి పేతురు ప్రార్థన ఆపండి. పేతురు అంట, పేతురు అయ్యి ఉంటుంది, పేతురు దోత అయ్యి ఉంటుందంట. ఎవరంట? పేతురు దోత అయ్యి ఉంటుందంట. నమ్మటం వల్ల ప్రార్థిస్తున్నారు. మనం కేవలం ప్రార్థన, అందుకే దేవుడు మనం ప్రార్థించేది చూపించి తీరుతాడు కూడా మనకి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసము నిజముగా మారుతుంది. హల్లెలూయా. దెన్ యువర్ ఫెయిత్ విల్ కమ్ రియల్. You are praying, but sometimes we don't believe. You are praying, some people you don't believe. కానీ ప్రార్థన చేస్తాం, కొంతమంది నమ్మటం లేదు. జరుగుతుందా? జరగదా? ఇస్తాడా? ఇవ్వడా? చేస్తాడా? చేయడా? దేవుడు చేస్తాడు. ఆది సంఘంలోనే ఉంది, పాత నిబంధనలోనే కూడా ఉంది. అలాగా
దే డోంట్ బిలీవ్. అయినప్పటికీ పర్లేదు, పక్కన చెప్పు, అయినప్పటికీ పర్లేదు, అవిశ్వాసం ఉందని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో అంటాడు. తన కుమారుడు నీటిలో అగ్గిలోనూ పడతా ఉంటే దయ్యం పట్టిన వాడు యేసయ్య దగ్గరికి వస్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నా కుమారుడు నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాము, వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే యేసయ్య ఏం చెప్తాడు? నమ్మువానికి సమస్తము నీ వలన ఏదైనా అయితే నాకు సహాయము చెయ్యి అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నమ్మువానికి సమస్తము. కానీ ఇప్పుడు వాడు నమ్మగలడా? వాడికి ఏం తెలియదు, బైబిల్ బోధ వినలేదు, విశ్వాసం వినలేదు. ఏమంటాడు? నమ్ముతున్నాను కానీ అపనమ్మకం ఉంటే సహాయము చెయ్యి. ఐ బిలీవ్ లార్డ్ బట్ హెల్ప్ మై అన్బిలీఫ్. అవునా? ఒకవేళ నీకు విశ్వాసం ఉన్నా ఎక్కడో అవిశ్వాసం ఉంటుంది, అయినప్పటికీ దేవుడు నీ అవిశ్వాసాన్ని తీసివేసి నీ విశ్వాసాన్ని పెంచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మో, నువ్వు నమ్మాలా, అవిశ్వాసి అందుకే జరగలేదు అండో దేవుడు. నో, గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. నాలో అవిశ్వాసం ఉంది, కొంచెం విశ్వాసం ఉంది అంతే, అందుకని చెప్పి నా అవిశ్వాసాన్ని, ఆయన ఎంత అవిశ్వాసం ఉంది కాబట్టి నేను నీకు అద్భుతం చేయను అనలేదు. నాకున్న కొంచెం విశ్వాసాన్ని తీసుకొని 10% విశ్వాసం ఉంది, 90% అవిశ్వాసం ఉంది, అందుకనే ప్రార్థన చేస్తా, దాంతో ఉంటే చేస్తాను. దేవుడు ఆ 10% విశ్వాసాన్ని తీసుకొని ఏం చేశాడు? అద్భుతం చేసి ఈ 90% అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చేశాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేసి నిన్ను ఆశీర్వదించి నీకున్న అవిశ్వాసాన్ని కూడా విశ్వాసంగా మార్చేయగలడు దేవుడు. హల్లెలూయా. నా వ్యాధి తగ్గిస్తాడా? ఇంతకాలం నుంచి ఉంది కదా షుగరు, ఇంతకాలం నుంచి ఉంది కదా బీపీ, ఇంతకాలం నుంచి ఉంది కదా ఈ గడ్డ. అవునా? మా తాత ముత్తాతల నుంచి ఆర్థిక సమస్యలు, ఇంత గొప్ప ప్రదేశంలో దేవుడిని ఆశీర్వదించగలడా? ఎస్, గాడ్ కెన్ డూ ఇట్. గాడ్ కెన్ డూ ఇట్. ఎలాగ అహరోనుది చిగుర్చి పుష్పించి ఏం కాసిందంట? కాయలు కాసేసిందంట. మీ బంధువులు వస్తారు, ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి వస్తారు, వచ్చి చూసి వెళ్తారా? ఆ ఇంట్లో, ఆ చిన్న ఇంట్లో వెళ్ళిపోతారు. వచ్చి సమ్మర్ హాలిడేస్కి చూస్తే గేట్ నుంచి ఇంటికి 6 కిలోమీటర్లు నడవాలా? నజరేయుడైన యేసయ్య. ఎస్, మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ దేర్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ దేర్. యెహోవా రాఫా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యములు కార్యములు చేయు నా యెహోవా రాఫా. అనేక మందిని విడిపిస్తున్నావయ్యా. ఇప్పుడే క్యాన్సర్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎయిడ్స్ వ్యాధిని తీసివేయి ప్రభువా. ఎవరైతే ఇంకా మరణ భయముతో ఉన్నారో ఆ మరణ భయాన్ని తీసివేసి అయ్యా సమృద్ధి గల జీవాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, థైరాయిడ్, అయ్యా ఇదిగో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, అయా పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, రక్తంలో వ్యాధి, గెడ్డలు, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్ లార్డ్. అవును ప్రభువా. సైనస్, ఇదిగో కంట్లో వ్యాధి, క్యాట్రాక్ట్స్, చెవి నొప్పి, చెవిలోంచి చీమి, అయా వినబడని పరిస్థితి, ముట్టి స్వస్థపరచండి. గెడలను, ట్యూమర్స్లను ముట్టి స్వస్థపరచండి లార్డ్. హీల్ దెమ్. తల నుంచి అరికాల వరకు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లూస్ దర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్, అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా ప్రతి రిపోర్ట్ను నార్మల్ వచ్చినట్లు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, నీ బిడ్డలను పరిపూర్ణంగా స్వస్థపరిచి ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకొస్తున్నావని నువ్వు సెలవిచ్చున్నావు నా దేవా. అలాగే ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకుంటండి. ఏ ఒక్కరు నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా లేడి పిల్లవలే గంతులు వేసుకుంటూ సంఘానికి ప్రతి ఆదివారం వచ్చినట్లు వారి శరీరములను మార్చండి. జీవాన్ని ప్రవచిస్తున్నాను, జీవాన్ని, మరణాన్ని కొట్టివేస్తున్నాను. అదే కాదు ప్రభా, ఇదిగో ముందు కొద్దిగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి కలుగునట్లు. అవును, వారు కేవలం దశంభాగములే కాదు, 2 పదులే కాదు, 20% కాదు, అనేక కానుకలు కృతజ్ఞతాపరులతో యోబు వలె నిత్యము అర్పించి వారి గృహములు మహాభివృద్ధితో నింపమని. చులాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగుతాయో అలాగే వారిని బహుగా తూర్పు, పడమట, ఉత్తర అవుయా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీసివేయండి. వివాహము జరగని వారికి వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, ఇంకా ఏ గర్భమైతే కనలేదో, ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భంని కనే గర్భముగా మార్చండి. యెహోవా రాఫా, ఓపెన్ దట్ వూమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా ఆ గర్భమును జీవం ప్రవచిస్తున్నాను, జీవం. అవును, ఆ ఫిలోపియన్ ట్యూబ్స్ దయచేయండి. అవును ప్రభు, కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చండి. హీల్ దర్ బాడీస్. వికలాంగులను ముట్టి స్వస్థపరచండి. కాళ్ళు చేతులు తీసివేయబడితే మళ్ళా తిరిగి వాటిని దాని సరైన స్థానంలోకి రప్పించండి. చెవిటి మూగ వారిని ముట్టి స్వస్థపరచండి. పుట్టుగుట్టు వారిని ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాల వరకు ఎటువంటి బలహీనత ఉన్న దాన్ని తీసివేయండి. మెంటల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, యెహోవా రాఫా, కొత్త అవయవాలు నీ బిడ్డకు దయచేయండి. న్యూ ఆర్గన్స్ టు యువర్ బాడీ. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా
ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా స్వస్థపరచండి. అవును, ఇది దేవుని సంఘము. ఇందులోకి వస్తే నన్ను బాధ పెట్టే శత్రువులందరూ నా పాదముల కిందకు వచ్చేస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే రోగాలన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. నన్ను ఇబ్బంది పెట్టే సైతాను శత్రువులందరూ నా పాదాల కిందకు వస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ నా శత్రువులకు వస్తాయి. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవన్నీ నా పాదాల కిందకు వస్తాయి. అవును ప్రభా, ఇది నీ సంఘము. నీ శత్రువులందరినీ పాదపీఠము చేయు సంఘమని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. గివ్ దెమ్ పవర్ టు టేక్ అథారిటీ ఓవర్ ద డెవిల్ అండ్ అండర్ ద ఫీట్. అవును, నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈయన పేరు సత్యనారాయణ, కోటదాన్ నుంచి వస్తున్నాడు. 5 months నుంచి చర్చికి వస్తున్నాడు. ఇతని ఎడమకాలు సరిగ్గా పని చేయట్లేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రావట్లేదు అని. అయితే ఇక్కడికి ప్రేయర్కి వచ్చిన తర్వాత శ్యామ్ కిషోర్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేయించుకున్నాడు. అయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అయిపోయింది, సరిగా నడవగలుగుతున్నాడు. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ బ్రదర్ కూడా వందనాలు. నా పేరు శిరోమణి. నేను దేవరకొండ నుంచి వచ్చిన, నల్గొండ డిస్టిక్ మాది. అయితే కొన్ని రోజులు ఉంది షుగర్ ఉంది నాకు. నిన్న మననేమో డయాబెటిక్ ఫుడ్ వచ్చింది. అయితే డాక్టర్లు 70-60 వేలు అవుతుందమ్మా అని కాల్ చేసి వాళ్ళు చూస్తున్నారు. శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేయాలంటే నాకు తక్కువైంది. ఏ పైసా ఖర్చు కాకుండా మంచిగా అయిపోయింది. షుగర్ కూడా నార్మల్కి వచ్చింది. ఇప్పుడు అంత హెల్తీగా ఉంది. దేవునికి స్తోత్రం. శ్యామ్ కిషోర్ బదులుగా వందనాలు. నా పేరు అనిత. మేము బాలాజీనగర్ నుండి వస్తున్నాం. తను మా చెల్లెలు సరిత. తనకి గొంతులో గడ్డలు అయినాయి చిన్నప్పటి నుంచి, 10 years నుండి. అయితే మొన్న లాస్ట్ వీకెండ్ కర్చీఫ్ తన గొంతుకి 3 times కొట్టుకోవడం వల్ల గడ్డలన్నీ తగ్గిపోయాయి. సామాన్యకు థ్యాంక్స్, యేసయ్యకు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మాది ఉయ్యూరు మండలం, ఏరవల్లి గ్రామం. మేము 4 సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకుని. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్, బీపీ, ఆయాసం. శ్యామ్ కిషోర్ గారి వాక్యం రోజు నేను ఇంట్లో టీవీలో చూస్తున్నాను. మా అమ్మాయి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి. నేను వచ్చేటప్పుడు మందులు, నేను వాడుకునే మందులు ఇక్కడ ఉంటాయో ఉండబోనని నెలకు సరిపడగా మందులు కొనుక్కొని ఒక బాక్స్లో వేసుకుని తెచ్చుకునేటప్పుడు బస్సులో అయిపోయినాయి కనపడలా. ఇంటికి వెళ్ళి వెళ్ళేసుకున్నామంటే బాక్స్ లేదు. సరే, ఇక్కడ ఆ మందులు ఇక్కడ దొరకవు. 1 వారం వచ్చాను, ఫస్ట్ వారం. 2వ వారం వచ్చినప్పుడు నేను వెళ్ళేసుకోవట్లేదు కదా, నిబంధన చేసుకున్నా దేవుడితో. అయ్యా, నా మందుల బాక్స్ పోయింది. నేను షుగర్, బీపీ, ఆయాసంతో బాధపడుతున్నాను. మరి నువ్వు అందరికీ స్వస్థత ఇస్తున్నావు కదా, ఎన్ని రోగాలైనా ఎన్నైనా నువ్వు తీసేస్తున్నావు. అట్లాగే నాకు కూడా నా షుగర్, బీపీ, ఆయాసాన్ని తీసి నీకు సాక్షిగా నిలబెట్టుకోనైనా అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ 1 వారం రోజులకి వెళ్ళి బెడ్ పరీక్ష చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది, బెడ్ బీపీని. 10 సంవత్సరాల నుంచి ఉన్న బీపీ షుగరు బిళ్ళలేకోకుండా నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్, మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 86 ప్రక్కన, మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా మూడవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్, అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040
47474848. మా వెబ్సైట్ www.jcnm.org.